నమస్కారం అండి. ఈరోజు అగ్రంపాడు గ్రామం ఆత్మకూరు మండల్ వరంగల్ జిల్లాలో ఉన్నాము. తన రైతు ఎకరం పసుపు వేయడం జరిగింది. తన ఇట్టర్ కంపెనీ వారి యువ గ్రాన్యువల్స్ చల్లడం జరిగింది. అది ఎన్నిసార్లు చల్లిండు, చల్లడం వల్ల తనకు ఉపయోగాలు ఎలా జరిగాయి అనేది రైతు మాటల్లోనే విందాము. రైతు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే మెరుగైన దిగుబడి వస్తుంది అని చెప్పేసి రైతే చెప్తున్నాడు. తన మాటలలోనే తెలుసుకుందాము. నమస్కారం అండి రాజు గారు. మీదేవురండి? అగ్రంపాడు. యువ గ్రాన్యువల్స్ ఎన్నిసార్లు వాడారండి? 2 times వాడాము. బాగుంది దిగుబడి. పిలకలు కూడా బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కంటే మేము గత 20 సంవత్సరాలుగా పసుపు వేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు కొంచెం గడ్డ ఊరే టైంకు ఇట్లా సురేష్ గారు సంప్రదిస్తే యువ గ్రాన్యువల్స్ వాడండి అని అన్నాడు. ఇంతకుముందు ఎకరానికి 2 సార్లు వాడాము. ఇప్పుడు బాగా పిలకలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా వాడడానికి తీసుకొచ్చినాం. ఇది సెకండ్ టైం వాడుతున్నాం. వేసినప్పుడల్లా ఎన్ని ప్యాకెట్లు వేస్తున్నారు? వేసినప్పుడల్లా 2 ప్యాకెట్లు వేస్తున్నాం. ఓకే అండి. దిగుబడి బాగానే ఉన్నది. పిలకలు కూడా అయితే బాగానే వస్తున్నాయి. పిలకలు బాగా వస్తున్నాయి. సరే చూద్దాం ఒకసారి పిలకలు ఎలా చేయాలి. చాలా హైట్ కూడా పెరిగింది. సరే ఏం చేను ఉన్నది కదా పక్కన, మనం చూద్దాము. దాన్ని కూడా ఇది ఒక ఎకరానికి వాడాము, ఇంకొక ఎకరం పక్కకు ఉంది, దాన్ని వాడలేదు. సరే ఎలా ఉందని చూద్దామన్న ఉద్దేశంతో మీరు ప్లాన్ చేశారు అంతే కదా? ఓకే సరే చూద్దామండి. రండి ఒక్కసారి. పిలకలు సైడ్ పిలకలు కూడా రావడం జరిగింది. 2 చూడండి, చాలా హెవీగా ఉంది. కాకపోతే చూద్దామండి ఒకటి. చూడండి, గడ్డ ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది. దీన్ని పోయడం వల్ల దుంప తెగులు కానీ ఎలాంటి మచ్చలు కానీ రాకుండా చాలా హెవీగా వస్తుంది. చాలా వేర్ల వ్యవస్థ చూడండి, చాలా హెవీగా వచ్చినాయి. యువ గ్రాన్యువల్స్ వాడడం వల్ల టర్మరిక్లో ఎలాంటి తెగుళ్ళు కానీ ఉండకుండా చాలా దిగుబడిని పొందవచ్చు. ఇది తల్లేరు. ఇది సైడ్ ఎంబడి వచ్చినాయి పిలకలు ఇంకా వస్తున్నాయి. కాకపోతే కొన్ని కట్ అయిపోయినాయి భూమిలో. చూడండి, ఇంకా కొన్ని కట్ అయిపోయినాయండి. సరే సార్, మీరైతే ఇప్పటి వరకు అయితే 2 times వాడారు. చాలా మీకైతే సాటిస్ఫాక్షన్ అనిపించిందండి? ఓకే అండి. సరే తోటి రైతులకు మీరు చెప్పదలుచుకున్న సూచన ఏంటండి? యువ గ్రాన్యువల్స్ వాడడం వల్ల రైతుకు దిగుబడి ఒక ఎకరానికి 10 క్వింటాల దిగుబడి ఎక్కువనే వస్తుంది. బాగుంది. సరే ఏం చేయండి, మీదే కదా పక్కన కూడా ఒకటి ఉంది. సరే ఆ ఎకరం కూడా చూద్దామనండి. సరే ఓకే. చాలా హైట్ తక్కువ ఉంది. మచ్చలు ఇవన్నీ చూడండి, కొమ్మ తెగులు మచ్చ ఎలాంటివి రావడం జరిగింది. దీనికి హేర్లు లేవు, ఆల్రెడీ పిలకలు రాలేదు. ఎక్కడ వేసిన దాంతోనే ఒక్కొక్కటే ఉంది. చూడండి, లోపలికి